ఏపీలో అక్రమ క్వాడ్స్ మైనింగ్ కేసుకి సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా అరెస్టు నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను ఆదివారం నాడు బెంగళూరు సమీపంలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు తీసుకువచ్చారు. నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఖనిజ సంపదను వెలికితీసి అక్రమంగా రవాణా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గనులు భూగర్భ వనరుల శాఖ ఫిర్యాదు చేసింది. ఏడాది ఫిబ్రవరిలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే కాకాని పోలీసులు ఎదుట హాజరు కాలేదు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్నాడు ఆయన. ముందస్తు బెయిల్ కోసం ముందు హైకోర్టుని, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఎలాంటి ఉపశమనం లభించలేదు కాకానికి. అయితే దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు గత నెలలో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులకు సమాచారం అందించారు దేశవ్యాప్తంగా. ఇక వైసీపీ పాలనలో నెల్లూరు జిల్లాలో కాకాని అక్రమ క్వాడ్స్ మైనింగ్కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. తాటిపర్తి సమీపంలో మైకా మైనింగ్ లీజ్ గడువు ముగిసినప్పటికీ పొదలకూరు మండలం తోడేరు గ్రామం దగ్గర క్వాడ్స్ తవ్వకాలు అక్రమంగా కొనసాగాయని ఆరోపణలు వచ్చాయి. 2019లోనే తెలుగుదేశం పార్టీ నేత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ అక్రమ మైనింగ్పై ఆందోళన వ్యక్తం చేశారు. గనులు భూగర్భ వనరుల శాఖ జరిపిన విచారణలో సుమారు 61,313 మెట్రిక్ టన్నుల క్వాడ్స్ను అక్రమంగా వెలికితీసి రవాణా చేసినట్టు, దీని ద్వారా జరిమానాలతో సహా ప్రభుత్వానికి సుమారు 7 కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లిందని తేలింది. గత ఏడాది టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారులకు వచ్చిన తర్వాత చేపట్టిన విచారణలో మైనింగ్లో ఉపయోగించే పేలుడు పదార్థాలను కాకాని అక్రమంగా నిల్వ చేశారని, అక్రమ మైనింగ్ను ప్రశ్నించిన గిరిజనులను కూడా ఆయన బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికి ఆయన అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. ఇక నెల్లూరు నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. తర్వాత హైదరాబాద్లో కూడా ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో రెండో నోటీసును కూడా గేటుకు అంటించి వెనుదిరిగారు. ఇదే సమయంలో ఆయన కోసం పోలీసులు ఆయన బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఎక్కడా కనిపించకపోవడంతో మూడో నోటీసు కూడా ఆయన ఇంటి గోడకు అతికించారు. కాకాని పరారీలో ఉన్నారని నిర్ధారకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకానిని పట్టుకోవడం కోసం 4 ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్నటువంటి వైసీపీ నేతలు కూడా ఆయన నివాసానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి.